వెల్కమ్ టు బిషు టాక్స్. ఈరోజు మనము బనానా చిప్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం మనము పచ్చిగా ఉండే బనానా అయితే తీసుకోవాలి. మాకు చెట్లు ఉన్నాయండి, అందులో తీసుకొచ్చుకున్నాము. ఫస్ట్ బనానాకి పొట్టు పీల్ చేసేయాలండి, బాగా వాష్ చేసుకొని. తర్వాత వీడియోలో చూపించినట్లు మరి సన్నగా కాకుండా లావుగా కాకుండా బనానా అనేటివి కోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఏవైతే బనానా పీసెస్ మనం కట్ చేసుకున్నామో అవి కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై కలబెడతా ఉండాలి మధ్యలో, లేకపోతే స్టిక్ అయిపోతాయి ప్యాన్కి. మీరు వీడియోలో చూపించినట్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. అవి క్రంచీగా క్రిస్పీగా అవుతాయి. మనం ఒక పీస్ తిని చూసినా విరిచి చూసినా బాగా తెలుస్తాయండి. అందులోకే మనం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో సాల్ట్, కారం మీ టేస్ట్కి తగినంత వేసుకొని బాగా అందులో వేసేసి బాగా గలగరిచ్చాలండి. లేదంటే ఒక స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకున్నారనుకోండి, అన్నిటికీ వేడిగా ఉన్నప్పుడే చేయాలండి. ఇదంతా బాగా పీసెస్కి అయితే బాగా పడతాయి. ఇవి తినడానికి చాలా బాగుంటాయండి.